హైదరాబాద్లో జనసేన సభకు అనుమతి నిరాకరించడంపై జనసేన నేత సినీ నటుడు తనీష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్కింగ్ ఏరియా సరిపోదంటూ అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. కేవలం జనసేన పార్టీకి సంబంధించిన వారికి కాకుండా ఇతరులు ఎవరూ సభలో అనుమతి లేదని చెప్పారు. రాజకీయ ఉద్రిక్తతల నెపం చూపి సభకు అనుమతి నిరాకరించడం సరికాదంటున్న తనీష్తో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. జనసేన మీటింగ్కు పోలీసుల అనుమతి నిరాకరిస్తున్నట్టుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జనసేన నాయకులు తనీష్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? పోలీసులు అనుమతి నిరాకరించారు కదా, దీనిపైన మీ కార్యాచరణ ఏంటి? ఎట్లా చూస్తారు ఈ విషయాన్ని? చూసేదేముందండి, క్లియర్గా కనిపిస్తుంది. మేము 3 days బ్యాకే మేము సబ్మిట్ చేయడం జరిగింది, ఇలాగా ఒక ఈవెంట్ చేయబోతున్నామని. దీని చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ చూసి చెప్పడానికి ఒక రోజు సరిపోయేది, కానీ లేదు. 3 రోజులు తీసుకున్నారు. కరెక్ట్గా రేపు ఈవెంట్ అనగా ఈరోజు 6 దగ్గర ఆ టైంలో వచ్చి ఇచ్చారు. అంటే కనీసం మనం సబ్మిట్ చేసుకోవడానికి, దాని గురించి ఫైట్ చేయడానికి కూడా లేకుండా కోర్టు. అసలు వాట్ ఈస్ ద రీజన్ అని చూస్తే అక్కడ పార్కింగ్ విషయం అంటున్నారు, పార్కింగ్ ప్రాబ్లం విషయం అంటున్నారు. పార్కింగ్ ప్రాబ్లం ఎలాగా పార్కింగ్ ప్రాబ్లం ఇష్యూ ఉంటుంది? మేము అనుకుందే 1600 నుంచి 2000 మంది అనుకుందాం. పోనీ పార్కింగ్ ఇష్యూ అయితే ఇంతకుముందు ఇక్కడ చాలా ఈవెంట్స్ జరిగాయి, చాలా ఫంక్షన్స్ జరిగాయి. మీరు వీళ్ళ రిజిస్టర్ లాగ్ బుక్ కూడా తీసుకుంటే తెలుస్తుంది మీకు ఎన్ని ఫంక్షన్స్ జరిగాయి, ఎన్ని ఈవెంట్స్ జరిగాయి. అందులో వచ్చారు అరౌండ్ అంతమందే వచ్చారు. అప్పుడు రాని ప్రాబ్లం పార్కింగ్ ప్రాబ్లం ఈరోజు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. పోనీ పార్కింగ్ ప్రాబ్లమా? మా వాళ్ళందరికీ చెప్తాం, నడుచుకుంటూ వస్తారు, క్యాబుల్లో వస్తారు, ర్యాపిడోల్లో వస్తారు, ఆటోల్లో వస్తారు, ఎలాగైనా వస్తారు. కార్లు తీసుకురారు, బైకులు తీసుకురారు, ఏవి తీసుకురారు. ఓకేనా? అప్పుడు ఓకేనా మీకు? విల్ బి ఓకే విత్ ఇట్. మాకొకటే, మా నాయకుడిని చూడాలి, ఆయన మాట్లాడే మాటలు మా గురించి, మేము కష్టపడిన విధానం గురించి ఆయన ఏదైతే మాట్లాడతారో అదే వినాలి. ఎందుకంటే ఆయన వస్తుంది దానికి. ఇక్కడ జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో మేము ఎలా చేసాము, ఎంత కష్టపడ్డాము, దాని తర్వాత మనం జరిగిన మెంబర్షిప్ డ్రైవ్లో సాధకులు ఎంత కష్టపడ్డారు, వాలంటీర్స్ ఎంత కష్టపడ్డారు, సాధకులు, తర్వాత జన సైనికులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళకి జనసేన నాయకులుగా మేము ఇచ్చిన మాట ఇది. కళ్యాణ్ గారు వచ్చి మీతో మాట్లాడాలి, అందుకే ఆయన గెస్ట్గా పిలిచాం మేము. ఇది ఆయన పెట్టిన సభ కాదు, తెలంగాణ నాయకులు, తెలంగాణ క్యాడర్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసిన సభ ఇది. అంటే ఇటీవల కాలంలో జరిగిన వివాదం దృష్ట్యా ప్రొఫెసర్ నాగేశ్వర పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యల దృష్ట్యా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతేకాకుండా కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంత విమర్శలు చేశారు. సో ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది తెలంగాణలో. ఇప్పుడు సభకు అనుమతి ఇస్తే కొంత ఉద్రిక్తత వాతావరణం, శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం కూడా ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. మేము చేస్తుంది ఒక హాల్, మీరు వెళ్ళి ఒకసారి రికార్డ్ చేసుకోండి, హాల్ని రికార్డ్ చేసుకోండి. ఇట్స్ ప్రాపర్ హాల్, ప్రాపర్గా చైరింగ్ సిస్టమ్స్ వేసి ఎంతమంది వస్తున్నారో పిన్ టు పిన్ వాళ్ళ పేర్లతో సహా రాసి క్లియర్గా పెట్టుకున్నది. ఇలాంటి అంటే నిజంగా ఒక గొడవ లాంటి వాతావరణం క్రియేట్ చేయాలంటే మేము ఇంత హాల్లోకి వచ్చి కూర్చోవాలా? నార్మల్గా ఏదైనా బయట ఏదైనా గ్రౌండ్ తీసుకుని అక్కడ పెట్టామంటే మీకు అర్థం ఉంది, ఓకే, మాట్లాడే మాటలకి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా ఇదవుతారేమో అనుకోవడానికి. ఇది క్లోజ్డ్ మీటింగ్. మా క్యాడర్లోనే సాధకులు కాకుండా మిగతా వాళ్ళని ఇన్విటేషన్ కూడా లేదు వాళ్ళకి పాపం. ఎందుకంటే మేము పర్టికులర్గా పెట్టుకుందే ఈ మీట్ దానికి. ఇక్కడ ఏం గొడవలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇన్ని రోజులు, ఈ 3 రోజులు మీరు చూసినా, ఈ 3 రోజు గొడవల్లో గోల చేసింది వాళ్ళు, డిఫెండ్ చేసుకుంది మేము. ఇక్కడ ఎవరి వల్ల గొడవ జరుగుతుంది? మీరు చెప్పాల్సింది ఎవరికి? మీరు భద్రతాభావం ఇవ్వాల్సింది ఎవరికి? ఫస్ట్ శాంతి భద్రతలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి, భయపడుతున్నారని చెప్పండి అంతే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సార్, మేమైతే పాజిటివ్గా వెయిట్ చేస్తున్నాం. వి థింక్ ఇంకా అంటే ఎట్లా కోర్టుకు వెళ్తారా ఏంది పరిస్థితి? రేపు మరి చాలా వరకు కూడా జనసేన నాయకులు మీటింగ్ జరుగుతారని చెప్పేసి చాలా వరకు కూడా, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ అంటేనే అటు సినిమా హీరో, రాజకీయ నాయకుడే కాకుండా సినిమా హీరో కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మీటింగ్ సంబంధించి మరి ఎట్లా ముందుకు పోతారు? మేము అభిమానులకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. చాలామంది అడిగారు కళ్యాణ్ గారు వస్తున్నారంటే మేము చూడడానికి రావాలనుకుంటున్నారని, కానీ క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు, లేదు ఇది ఇంటర్నల్ మీటింగ్, ఇది క్యాడర్ మీటింగ్, ఇది సాధకుల మీటింగ్. నార్మల్గా ఉన్న కార్యకర్తలు కూడా రావడానికి లేకుండా ఉంది, ఏమనుకోవద్దు,
మళ్ళీ ఇంకెప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు మనం చూసుకుందాం అని క్లియర్గా చెప్పింది. అలాంటిది ఇంకా ఇంకా మిగతా వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారంటే మీరు ఆ లా అండ్ ఆర్డర్ మీరు అలా చెప్తుంటే అంటే వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారంటే అసలు మీరు హైదరాబాద్లో ఈ మీటింగ్లో పెట్టకూడదు కదా. మీరు అన్ని పార్టీలకి మీటింగ్లకి మీరు ఇస్తున్నారు. అందరు పార్టీలు వాళ్ళ మీటింగ్లు చేసుకోవచ్చు, వాళ్ళ క్యాడర్ని కలవచ్చు, వాళ్ళ ఇది చేయొచ్చు. జనసేన మాత్రం చేస్తుంటే మీకు శాంతి భద్రతలు లోపల వస్తున్నాయి. ఏం మిగతా వేరే 2 పార్టీలకు ఎప్పుడు గొడవలు జరగలేదా సార్? ఈరోజు బీఆర్ఎస్ మీటింగ్ పెడితే వాళ్ళకి ఇవ్వకుండా ఉంటారా? కాంగ్రెస్ బీజేపీ మీటింగ్ పెడితే వాళ్ళకి ఇవ్వకుండా ఉంటారా? ఎందుకు జనసేనకి ఇవ్వరు? జనసేన వల్ల శాంతి భద్రతల ప్రాబ్లం వస్తుందా? ఏ విధంగా సార్ అది? ఫైనల్గా మీ కార్యాచరణ ఏంటి? మిగతా లీగల్ ప్రాబ్లమ్స్, లీగల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మా లీగల్ టీం చూసుకుంటుంది. బట్ మేము ఇక్కడే వెన్యూ దగ్గరే శాంతియుతంగా ఇక్కడ కూర్చుని పర్మిషన్ వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేస్తాం. నేను చెప్పాలనుకుంది తెలంగాణ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయాలనుకుంది, మేము చాలా శాంతియుతంగా ఈ శాంతి భద్రతలకు ఏ భంగం లేకుండా మా జనసేన క్యాడర్, మా జన సైనికులు, మా జనసేన లీడర్స్, తెలంగాణలో ఉన్న జనసేన లీడర్స్ ఈ ప్రోగ్రామ్ని చాలా నీట్గా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం. మీరు సపోర్ట్ ఇచ్చి మీరు మాతో ఉంటే ఏ గొడవ జరగదని మేము నమ్ముతున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. తప్పితే ఇలా లేనిపోని రీజన్స్ వల్ల ఎంతోమంది ఆశగా బయలుదేరిపోయారు వాళ్ళ ఊర్ల నుంచి. సో మేము కోరుకునేది ఒకటే, మేము ఇక్కడున్న జన సైనికులకి మాటిచ్చాం. కళ్యాణ్ గారితో ఒక మీటింగ్ జరిగి వాళ్ళు పడిన కష్టానికి ఆయన మాటల ద్వారా వాళ్ళ ముందు మాట్లాడతారని ఆ అవకాశం మీరు ఇస్తారని అనుకుంటున్నాం. ఫైనల్గా లీగల్ టీం సంప్రదిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ యొక్క అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క మీటింగ్ సంబంధించి ఇది పూర్తిగా ఇంటర్నల్ మీటింగ్. దాదాపు మాకు సంబంధించి, మా పార్టీకి సంబంధించి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్దామనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఆయన ఇచ్చే సూచనలు తీసుకుంటామని చెప్పేసి కూడా. సో ఈ నేపథ్యంలోనే ఎట్లాంటి శాంతి భద్రతలకు సంబంధించి ఎట్లాంటి విఘాతం కలగదు. ఇది పూర్తిగా ఇంటర్నల్ మీటింగ్ అని చెప్పేసి ఈ యొక్క మీటింగ్కి అనుమతి ఖచ్చితంగా ఇవ్వాలి, ఆ దిశగా ముందుకెళ్ళాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సీనుతో హరికృష్ణ, ప్రైమ్ 9 హైదరాబాద్.